హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో పప్పు గోంగూర, అది కూడా ఈజీగా సింపుల్ వేలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కాంబినేషన్గా వడియాలు అలాగే మజ్జిగ మిరపకాయలతో తిన్నట్లయితే అసలు అదిరిపోతుందండి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే తీసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసరికి ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఇది 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుని పప్పుని నానబెట్టుకోవాలండి. కందిపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అప్పటికప్పుడు వండుకున్నట్లయితే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. నేనైతే కుక్కర్లో వండుతున్నాను, కానీ కుక్కర్ అయితే విజిల్ పెట్టడం లేదండి, విడిగానే వండుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. 1కి 2 వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని చిన్న మంట పెట్టుకుని ఇది మెల్లగా ఉడకనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టుకోకుండా ఉడికించడం వల్ల గ్యాస్ అనేది, అంటే మనకి యాసిడిటీ ఉంటుంది కదండి, యాసిడిటీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పప్పు అయితే ఈ విధంగా చక్కగా ఉడికించేసుకోవాలి. మెల్లగా ఉడికించుకుంటే నానబెట్టుకున్నప్పుడు చక్కగా ఉడికిపోతుందండి. అలాగే ఇక్కడ నేను కొంచెం గోంగూర అయితే తీసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 6-7 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. గోంగూరని ఈ విధంగా వలుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని ఇది నీళ్ళు అనేవి లేకుండా పక్కన పెట్టుకున్న తర్వాత పప్పులో వేసుకోవాలి. మనం గోంగూర అయితే ఈ విధంగా పప్పులో వేసేసుకోవాలి. కొంచెం పప్పులో గోంగూర ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ అంటే ఒక కట్ట వరకు ఫుల్ పెద్ద కట్ట అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూరలోని ఎప్పుడు పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకోవాలి. అలాగే పోపు వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఎండుమిర్చి అయితే వేసుకోవడం వల్ల పప్పు గోంగూర అనేది ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. కందిపప్పు ఎప్పుడైనా వండుకునేటప్పుడు మనం వెంటనే డైరెక్ట్గా పెట్టేసుకోకూడదండి. వండుకునే ముందు దగ్గర ఒక 2-3 గంటలు అయితే నానబెట్టుకున్నట్లయితే యాసిడిటీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి పప్పుని నానబెట్టుకున్న తర్వాత వండుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది మెల్లగా ఉడకనిద్దాము. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. అప్పుడే చక్కగా గోంగూర అంతా కూడా ఇందులో కలుస్తుంది. మీలో ఎంతమందికి పప్పు గోంగూర అంటే ఇష్టమో, పులుపు పదార్థాలు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టమండి. ఏ కర్రీలో వేసినా కూడా, అంటే మటన్లోను, చికెన్లోను, అలాగే పప్పులోను, పచ్చడిగా చాలా రకాలుగా అయితే గోంగూర అనేది తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే గోంగూర ఎక్కువగా తినడం వల్ల ఆడవాళ్ళకి చాలా మంచిదండి హెల్త్కి. కాబట్టి ఈ విధంగా గోంగూర తరచూ తినండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా. మనం ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత గోంగూర అంతా కూడా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి క్వాంటిటీ, అంటే మనకి ఇంత పలచగా కావాలా లేదంటే చిక్కగా కావాలా అనేది సరి చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనం చూసిన పోపు అయితే వేసేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అయితే వేసుకున్నాను. కరివేపాకు, అలాగే
వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి. ఎండుమిర్చి అయితే ఈ విధంగా ఎక్కువగా వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా బాగుంటుందండి. మనం దీంతోనే రైస్లో అయితే నంచుకుని తినేయచ్చు, అంత బాగుంటాయి. కాబట్టి నేనైతే ఎండుమిర్చి అయితే ఎక్కువగానే వేస్తాను. ఇప్పుడు ఈ పోపుని చక్కగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో పోపు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది. దాంట్లో నేను ఇక్కడ వడియాలు అయితే వేయించుకుంటున్నాను. అలాగే మజ్జిగ ఊరమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే వీటితో తినడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారులో కన్నా ఈ మిరపకాయలు పప్పు తోటకూర, పప్పు గోంగూరలోకి ఈ విధంగా మనం దగ్గరగా చేసుకునే పప్పులోకి అయితే చాలా బాగుంటాయి. కాబట్టి నేనైతే ఇవన్నీ రెడీ చేశాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చిందా? బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చిటికలో తయారు చేసుకునే పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.